फोन के మన మూత గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది. సకల పనులు ఏదైనా గ్రామ పంచాయతీలో తీరుతాయి కాబట్టి అంతకుముందు గ్రామ పంచాయతీ ఓల్డ్గా ఉండే MGNREGS ద్వారా 20 లక్షల రూపాయలు మన గ్రామ పంచాయతీ పెట్టడం జరిగింది. అదేవిధంగా దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు కంప్లీట్ అయింది. అదేవిధంగా ఈరోజు మన ఎవరైతే మన ప్రారంభోత్సవానికి వచ్చినో ఆ ఇద్దరు మేము కోరేది ఒకటి ఏంటంటే, సార్ గ్రామంలో అన్నీ ఉన్నాయి, ఒక మహిళా సంఘ భవనం లేదు, దయచేసి ఒక మహిళా సంఘ భవనానికి సహకరించి ఒక 5 లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామ పంచాయతీ పైన వేసుకోవచ్చా రెడ్డి గారు అడిగాం. ఈరోజు రామ జన్మభూమి రాముని గుడి ఆ రోజు ఇదే రోజు ఓపెనింగ్ చేస్తున్నారు. మన గ్రామ పంచాయతీ కూడా ఇదే రోజు ఓపెనింగ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఓపెన్ చేసుకుంటున్నందుకు గ్రామస్తులకు పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సారు మన ఎమ్మెల్యే గారు ఈ ప్రారంభోత్సవం చేసి మన గ్రామానికి ఎన్నో నిధులు, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి ఎన్నో పనులు చేసిండు, పనులు మంచిగా చేసిండ్రు. ఇంకా కూడా మా ఎమ్మెల్యే గారి మా ఎమ్మెల్యే గారి సహకారం ఎప్పటికీ మన గ్రామం మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. మోతే గ్రామంతో నాకు ఉన్నటువంటి ఒక పరిచయం, అనుబంధం అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మోతే ఊరు, నేనే మా ఇల్లు ఏదైతుందో జగిత్యాల పట్టణం అని పేర్కొన్నప్పటికీ యావర్ రోడ్డుకి ఈవలు ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా మోతే రెవెన్యూ పరిధిలోనే వస్తుంది. యావర్ రోడ్డుకి ఈవలు ఉన్న ప్రాంతం అంతా మోతే రెవెన్యూ పరిధిలోనే వస్తుంది. కాబట్టి నేను విధంగా మీ ఊరు అని చెప్పి అంటున్నాను. వాస్తవంగా నేను 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు 4 దశాబ్దాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, అప్పుడు పెద్ద లక్ష్మీనారాయణరావు గారు సర్పంచ్ ఉండిరే. ఊరు ఆరంభంలో ఉన్నటువంటి ఒక వాల్ ఒర్ర ఏదైతే ఉన్నదో ఆ వంత లేకుండా అన్నాడు. అంటే మనం ఇట్లా దిగి ఎక్కాల్సి వస్తుండే, మొత్తం అంత లోతుండే. అది మీ పిల్లలు మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఎందుకంటే పెద్ద అవసరం ఎరక అని చెప్పి అంటున్నాను. నేను 83లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎంపికైన సందర్భంగా ఆ వంత నిర్మాణం చేయడం జరిగింది. అప్పటికెళ్ళి చెప్పంటున్నాను, ఈ మోతే గ్రామంతో నాకున్నటువంటి ఒక పరిచయం, అనుబంధం అని చెప్పంటున్నాను. ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత, అది ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నాను. 2004-9 మధ్య కాలంలో నాకు అవకాశం కలిసి వచ్చింది. ఇలా మోతే జగిత్యాల ఏదైతుందో ఒక పట్టణంగా భావిస్తామో, జగిత్యాల పట్టణంలో ఉండే ఒక సౌకర్యాలన్నీ కూడా మోతే గ్రామం పరిధిలో కల్పించాలనే ఒక భావనతోని, బహుశా అప్పుడు ఎవరు ఊహించి ఉండదు ఇక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. నేను అప్పుడు శ్మశాన వాటి పక్కన ఏదైతే కొంత ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని తీసి ఇలా 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్ వాజ్ 2007-8 అనుకుంటా. 2007 ప్రాంతం లోపల ఏదైతుందో మోతిలో 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. మోతి రహదారి నిర్మాణం చెప్పంటే నేను డబుల్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. వీళ్ళ బైపాస్ రోడ్ ఏదైతుందో వాస్తవంగా వీళ్ళ కొత్తగా దేశం పేనోళ్ళు వస్తే, దుబాయ్ అటు పేనోళ్ళు వస్తే, ఈ మోతే కానీ, వెల్దుర్తి కానీ, నర్సింగాపూర్ కానీ, బంజర్పల్లి కానీ, ఈ గ్రామాలు అసలు ఊరు ఎక్కడ ఉందో తెలియనంత స్థాయిలో ఏదైతుందో మనం వీళ్ళు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసుకోమని చెప్పి అంటున్నాయి. అవకాశం వచ్చింది, నాకు చేయడానికి అవకాశం వచ్చింది. ఏ ప్రజాప్రతినిధి కానీ ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం అనేది ప్రధానమని చెప్పి అంటున్నాయి. కలిసిపోయిన మా బాధ్యత భావిస్తామని చెప్పి అంటున్నా. రాజకీయంగా మా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇలా గ్రామాల అభివృద్ధి కొరకు ఏదైతుందో
వీళ్ళు మీరు గ్రామ స్థాయి ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏ కార్యక్రమాలు చేపట్టినా వీళ్ళు నా వంతు బాధ్యత సహకారం కల్పింప చేయటం నేను బాధ్యత భావిస్తానని చెప్పి మనవి చేస్తూ వీళ్ళ వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు మన ప్రభుత్వ విప్ వారు ఏదైతే ఉందో ధర్మపురి శాసనసభ్యులు వారు ఇందులో పాల్గొనవలసి ఉంటుంది, వారు వస్తామని చెప్పి నాకు కూడా ఫోన్ చేసిండ్రు. కానీ ఏమైందమ్మంటే వాళ్ళు ఈ రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కొంత వారు అంటే అక్కడ ఒత్తిడి పెరగడంతో ఏదైతుందో జాప్యం అయితే చెప్పాను నేను. ఎందుకంటే మన గ్రామంలో కూడా అందరూ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో వాళ్ళ అన్నదాన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు వేచి ఉంచడం సమంజసం కాదు అని చెప్పని నేను వారిని మేమే చేసుకుంటాం అన్న, మీరు దయచేసి అని చెప్పని వారికి అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చినాం. భవిష్యత్తులో గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ లక్ష్మణ్ కుమార్ గారి యొక్క సహకారం, ఎందుకంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే మన జిల్లాలో ఇవాళ మంత్రి లేడే, ఆయన మంత్రి హోదాతో లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. గ్రామానికి సంబంధించిన ఒక అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమంలో ఏ సమస్య ఉన్నా కానీ నేను లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తోడ్పడతా అని చెప్పని మనవి చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈరోజు మనం అందరం భావించే ఒక పవిత్రమైన దినం నాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగంగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేది అనుభవజ్ఞులైన పెద్దలు ఇప్పటి వరకు కూడా వివరించడం జరిగింది. వాస్తవం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. గత 10 ఏళ్ళు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అనే విధంగా రాష్ట్రం పరిపాలన సాగింది. దాంట్లో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. వారు చెప్పినట్టు కొన్ని పెద్ద రోడ్ల మంత్రి అవడం మన అదృష్టం. ఇక్కడ కొన్ని పెద్ద రోడ్లు వచ్చినాయి. తర్వాత కవితమ్మ గారి సహకారంతో కావచ్చు, ఒకసారి గెలిచినాక దురదృష్టమైన ప్రజాప్రతినిధులు అంటే పోయిన టర్మ్లో ఉన్నోళ్ళం. ఓ ఏడాది ఎలక్షన్లు అటెనక ఓ ఏడాదిన్నర కరోనా, ఇక మిగిలిన దాంట్లో ఇంత జాఫర్ కట్ట మిషన్ రోడ్ అని చెప్పి అప్పుడు ఇదో చెరువు. మొత్తానికైతే ఈ ప్రాంతానికి కూడా కొంతవరకు నిధులు తీసుకురావడం జరిగింది. చాలా చెప్పచ్చు, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. గౌరవ పెద్దలు జగన్మోహన్ రావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆనాడు ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఎట్లా అని చెప్పి ఒక ఇంగ్లీష్ టీచర్ని పెట్టిన సందర్భం మనం చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, మొత్తం అన్ని స్కూళ్ళను కూడా ఇంగ్లీష్ మీడియం చేసింది. అట్లనే ఇక్కడ రూరల్ హెల్త్ సెంటర్ ఉండేది, దాంట్లో ఇల్లు ఉండేది కాదు. వారు స్థలం ఇవ్వడం, ప్రభుత్వ నిధులు మంజూరు అవ్వడం, బ్రహ్మాండంగా మనం కట్టుకున్నాం. ఇప్పుడు ఒక పల్లె దవాఖాన వచ్చింది. అట్లా ఒకటి మనం సబ్స్టేషన్ వేస్తే మన కరెంట్ ఉత్పత్తి అనుకున్నంత ఉండేది కాదు. 7,000 మెగావాట్లు మాత్రమే, సరైన సరిపోలేదు. దాన్ని ఇవాళ 18,000 మెగావాట్ల వరకు మనం కరెంట్ ఉత్పత్తి చేసుకొని ఇక్కడ 8 ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, 170 కరెంట్ స్తంభాలు కావచ్చు వేసుకొని ఎక్కడ లూజ్ వైర్ లేకుండా, మిడిల్ పోల్స్ వంగిపడి లేకుండా ఆ రకంగా చేస్తాం. అంటే ఈ రకంగా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. మరి దాంట్లో భాగంగా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ గ్రామస్తుల దయతోటి నాకు చాలా అనుబంధం. ఇంతకుముందు వారు ఎట్లయితే ఆ కుటుంబంతో అనుబంధం ఉన్నారో నాకు కూడా అట్లనే అందరితోటి అనుబంధం. ఒక డాక్టర్గా కూడా మరి వారం మోత శివార్లు ఇల్లు అంటే నాకు కూడా మోత శివార్లు అయిపోయింది. ఇల్లు దవాఖాన కట్టుకోవడం కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు. సో మోతే అంత పవర్ఫుల్గా ఉండదు. మరి మోతే పట్ల ఖచ్చితంగా ఇద్దరం కలిసి సమన్వయంతో గౌరవ జడ్పీ చైర్మన్ గారు కూడా ఉన్నారు. అందరం కూడా కలిసి మోతే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈనాడు మంచి గ్రామ పంచాయతీ నిర్మించుకున్నారు, సంతోషం. అందరు కూడా శుభాకాంక్షలు. మరి దాంతో పాటుగా చాలా విషయాలు వారు చెప్పారు. గతంలో ఉన్నదానికంటే పెన్షన్లు ఎక్కువ పెంచుతామని చెప్పి ఇవన్నీ కూడా కొన్ని తొందరనే చేస్తామన్నారు. పర్వాలేదు, తర్వాత 100 రోజులు అంటున్నారు. ఏదైనా కానీ మొత్తానికి 100 రోజులు ఆగడంలో పెద్ద విషయమే కాదు. కానీ నోటిఫికేషన్ వచ్చే లోపల ప్రారంభం కావాలి. ఇంతకుముందు రాగానే యాదవ్ సోదరులు అడుగుతా ఉండ్రి, డీడీలు కట్టినాం, అవి ఏమైనాయి? మేనిఫెస్టోలో నేను చూస్తే 100 రోజుల లోపల గొడ్లను కూడా ఇస్తాం, 2 లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంకులో ఇస్తాం, పోయి కొనుక్కుని ఉండదని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. అట్లా చెరువుల విషయాల్లో అప్పుడు సొసైటీలో అయితే ఒక అడుగు ముందరకు పోయి చేపలు వేయడం, మోపెళ్ళు ఇవ్వడం, మన మార్కెట్ కూడా కట్టించడం, డైరెక్ట్గా ఇస్తా అంటారు. అంటే ఇవన్నీ కూడా ఒకటి జరుగుతుంటే తొందరగా జరగాలని చెప్పి కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చి పైసలు లేకుంటే మేము ఇబ్బంది పడ్డట్టు కాకుండా ఇప్పుడున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఆ భగవంతుడి రాముని ఆశీర్వాదంతో కావచ్చు, ఎవరు ఏ దేవుడిని నమ్మితే ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి సామాన్యులకు నిధులు అంతకంటే ఎక్కువ వచ్చే విధంగా మా ఆశమ్మలకు, అంగన్వాడీ టీచర్ అమ్మలకు
జీతాలు 300 చేసిన మళ్ళొక 300 పెంచే విధంగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉండి ప్రజలకు సేవలు అందాలని చెప్పి మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈనాడు కొలువు తీరుతున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతోటి ఎన్ఆర్జీఎస్ నిధులతోటి తీసుకొచ్చుకున్నామనంటే మరి ఇది ఇక్కడ ఉండే శిథిలాస్థలో ఉండే చాలా ఇబ్బందికరంగా ఉందనంటే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు జైత్యాల నియోజకవర్గంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ గ్రామ పంచాయతీ అవసరం ఉన్నా కూడా వెంటనే ప్రతిపాదనలు పంపాలనగానే వెంటనే కూడా మన గ్రామ పంచాయతీకి కూడా ప్రతిపాదనలు పంపి దాన్ని పూర్తిగా కూడా నిర్మించే విధంగా తోడ్పడినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు, అంతేకాకుండా ఈనాడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఒక బాధ్యత ఉండాలనంటే మరి జిల్లాలో కలెక్టరేట్ ఏ విధంగా ఉంటుందో సచివాలయం ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో ఈనాడు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఉంటేనే మరి ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ ఫలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి పాలన సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించాలి, సమర్థవంతంగా ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి గౌరవ మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి ఆనాడు ఈ గ్రామ పంచాయతీ భవనాలు అదేవిధంగా కొన్ని చిన్న చిన్న గ్రామాలను కూడా అదేవిధంగా తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిన ఘనత వారికే దక్కుతుంది. మరి అంతటితోటే వదిలేయకుండా నెల నెల కూడా నిధులు విడుదల చేస్తూ మరి గ్రామ పంచాయతీ భవనం ఉండడం సర్పంచ్ని ఎన్నుకోవడమే ప్రజల యొక్క బాధ్యత అయితే మరి గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ బాధ్యత ఏంటి అని చెప్పేసి ఆనాడు మరి అనేక కార్యక్రమాలు ఎన్ఆర్జీఎస్ నిధులైనా కూడా వాటిని ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించాలని చెప్పేసి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పడంలో ఇటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సృష్టించాలి, పేదలకు వంచాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఇదంతా కూడా అభివృద్ధి చేశారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇవన్నీ సంక్షేమ ఫలాలు రైతులకు రైతు బీమా, రైతు బంధు ఏదైతే ఉందో వాళ్ళు రైతు భరోసా ద్వారా పెంచుతామన్నారు. సంతోషం. 1237 మంది రైతులు రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు, పొలం నాట్లేసి ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు పెంచుతా ఉన్నారు. మరి 100 రోజుల సమయంలో మరి పెంచుతామన్నారు. నిజంగా కూడా సంతోషం. కానీ మరి పార్లమెంటు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మనం ఈ యొక్క పథకాలన్నీ కూడా కొనసాగించే విధంగా ఒక జీవో ఇచ్చినట్టయితే మరి ఎన్నికల ఆటంకం లేకుండా లబ్ధిదారులకు అన్ని రకాలుగా కూడా రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టినో మార్చి వరకల్లా మార్చి 17 to 17 మధ్యలో 100 రోజులు అవుతాయి కాబట్టి మరి అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి చెప్పకుండా దాన్ని ముందే జీవో ఇచ్చినట్టయితే అన్ని రకాల వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రజలందరి పక్షాన రైతుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ సందర్భంగా అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.